నేను ఒకటి అనుకున్నా, అక్కడ ఇంకోటి అయింది. మొత్తానికి అటు ఇటు చేసి చికెన్ ఫ్రై అండ్ చికెన్ పులుసు అయితే 2 డిషెస్ చేసేసా. మా రూమ్మేట్స్కి అది ఎందుకు నచ్చలేదో నాకు ఇంకా అర్థం కాలేదు. నాకైతే అది పర్ఫెక్ట్గా కుదిరింది, కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే. అండ్ 2 ఐటమ్స్ మోస్ట్లీ నేనే ఎక్కువ తిన్నా. అండ్ ఇంకొంచెం మిగిలిందనమాట, దాన్ని వేస్ట్ చేయకుండా కొంచెం రైస్ పెట్టేసి డాగ్స్కి పెడుతున్నాం. అండ్ ఎవ్రీ టైం మా ఫ్లాట్లో మాకు ఏదన్నా ఫుడ్ మిగిలిపోతే మేము బయట ఈ 2 డాగ్స్కి అయితే పెడతాము. అండ్ ఈ 2 కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి. ఆ లైన్ మొత్తంలో మేము ఎక్కడి నుంచి వస్తున్నాం మా వెనకాల అట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసాయి మమ్మల్ని చూసి. ఇక్కడైతే మా వాళ్ళు ఎలాగో తినలేదు, మా చింటూ అండ్ చింటూ 1 అండ్ చింటూ 2 వాళ్ళిద్దరు మంచిగా తింటారు అనేసి వచ్చి పెట్టేశాను. చింటూ 1 అయితే ఫుల్గా లాగిచ్చేసింది. చింటూ 2కి ఏమైందో మాకు అర్థం కాలేదు, అది మా మీద అలిగింది. దాన్ని ఎంత ట్రై చేసామో మేము పిలిచేకి, అస్సలు రాను కూడా రాలే, రోడ్డు కూడా దాటలేదు. ఫస్ట్ మేము రైస్ పెట్టేప్పుడు జస్ట్ నుంచుంది, వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అది మళ్ళీ పడుకుంది. బాగా హట్ అయినట్టుంది. మరి దాన్ని ఒకరోజు వెళ్ళి బాగా బుజ్జగించి బిస్కెట్లు అన్నీ పెట్టాలి. సో ఒక పక్క మా చింటూ 1 అయితే ఫుల్గా లాగిచ్చేసింది. అలా ఉందిరా చింటూ అని అడుగుతుంటే తోక ఊపుతుంది. అండ్ మీలో కూడా ఎవరైనా స్ట్రీట్ డాగ్స్ కనిపిస్తే వాటిని దయచేసి రాళ్ళు ఇసరడం, కర్రలతో కొట్టడం ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. వీలైతే కొంచెం ప్రేమించండి, లేదా మీ ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ఉంటే కొంచెం పెట్టి వాటిని కూడా బాగా చూసుకోండి. అండ్ నా సైడ్ నుంచి ఇది ఒక కైండ్ రిక్వెస్ట్ అనమాట. సో మొత్తానికి ఇలా అయితే వీడియోని ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.